సో 1525కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి హాల్ ఉంది, కానీ దాని అంత స్పేషియస్ లేదు. హాల్ ఉంది. హాల్ ఇమీడియట్ కిచెన్ కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే ఒక బెడ్రూమ్ స్టార్ట్ అయింది. హాల్ ఇమీడియట్గా చూసినట్లయితే ఇది హాల్ ఇమీడియట్ ఒక బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. హాల్ పక్కనే మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్. ఓకే, ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఒక ఓపెనింగ్ ఇచ్చారు. ఓపెనింగ్కి చూసినట్లయితే ఇది నెక్స్ట్ అపార్ట్మెంట్కి, అది రోడ్, మెయిన్ రోడ్. మరలా మనోజ్ వచ్చాడు అక్కడ. ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. సో ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫ్లాట్కి మధ్యలో సమ్ స్పేస్, హాల్ కోసమని సమ్ స్పేస్ లేదు. ఇక్కడ యాక్చువల్గా హాల్ వచ్చేసి అక్కడ ఉంది, కానీ ఒక బెడ్రూమ్ తర్వాత మరలా ఫర్దర్గా కొంచెం స్పేస్ ఉంది. చూసినట్లయితే మనోజ్ దీన్ని ఏమంటారు? మనోజ్ ఈ స్పేస్ని ఏమంటారు? హాలా? డైనింగ్ ఎక్కడెక్కడ? ఇది కిచెను, ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. చూసినట్లయితే ఇక్కడ ఒక బాల్కనీ ఉంది. మనం దీన్ని ఈస్ట్ ఫేసింగ్, ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్ ఈస్ట్ ఫేసింగ్. మీకు సన్లైట్ కూడా బాగా ఫాలో అవుతుంది. ఇది రోడ్, మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్డు, సో ఈ రోడ్ ఇలాగా వెళ్ళి నెక్స్ట్ లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ ఇమీడియట్ స్ట్రైట్ రోడ్ వస్తుంది. అది ప్రగతి నగర్ మెయిన్ రోడ్డు. టోటల్గా ఇది JNTU క్యాంపస్ నుంచి 4 కిలోమీటర్స్ వచ్చింది. స్ట్రైట్ రోడ్ వచ్చేసి వెరీ నియర్ బై. మనం ఈ అపార్ట్మెంట్ పక్కనే అనుకోవచ్చు మెయిన్ రోడ్డు. ఈ అపార్ట్మెంట్ పక్కనే ప్రగతి నగర్ మెయిన్ రోడ్ వెళ్తుంది. సో ఇది 1575 స్క్వేర్ ఫీట్స్. ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ చూడవచ్చు. ఫస్ట్ లాంగ్ షాట్లో టేబుల్ ఉన్న దగ్గర కనిపించేది హాల్. ఆ తర్వాత నెక్స్ట్ ఈ ఏరియా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్. కానీ ఈ మధ్యలో ఈ పార్టీషనే డ్రాబ్యాక్ అంటారు అందరూ. ఇంత పార్టీషన్ పెట్టడం వల్ల చాలా స్పేస్ వేస్ట్ అయిపోతుంది ఈ మధ్యలో అంటారు. కానీ వీళ్ళు అనేది ఏంటంటే ఇంకొక ఐడియా ఏంటంటే ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి ఈ వాల్ వచ్చేసి, ఈ వాల్ మనం ఎలిమినేట్ తీసేసి మనం దీని ఒక బెడ్రూమ్ కింద పెట్టేసుకోవచ్చు. ఈ స్పేస్ ఏదైతే కనబడుతుందో దీని ఒక బెడ్రూమ్ కింద చేసుకుంటే మనం యూ కెన్ హ్యావ్ స్పేషియస్ హాల్. ఇది మొత్తం హాల్ అవుతుంది. అప్పుడు ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు మొత్తం హాల్ అవుతుంది. అప్పుడు ఈ స్పేస్ ఏదైతే ఉందో అది ఒక బెడ్రూమ్ అవుతుంది, సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. కానీ ఇలా ఉంచుకోవచ్చు మన ఇష్టం అది. సో ఇది 1575 స్క్వేర్ ఫీట్స్. టోటల్ డ్రాబ్యాక్ వీళ్ళు అనుకునే దాన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఈ స్పేస్ వల్ల చాలా అది మరి. ఇది మనోజ్ ఇప్పుడు బాల్కనీలో ఇంతవరకు టిఫిన్ కూడా పెట్టించలేదు మనోజ్. పొద్దున్నే తీసుకొచ్చాడు, స్నానం కూడా చేయలేదు మనోజ్ కూడా. ఈస్ట్ ఫేసింగ్ వైపు తిరుగున్నాడు మనోజ్. ఓకే, అంతే. సరిగ్గా తీయమంటున్నాడు మనోజ్, లేదంటే సుష్మిత బుర్ర తింటుంది అంటున్నాడు. ఓకే, ఇది అగైన్ ఐఎమ్ గివింగ్ ఐడియా. అది హాల్, ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్, సెకండ్ మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, కిచెన్. దీన్నే మనం డైనింగ్ కింద యూజ్ చేసుకోవచ్చు. బాల్కనీ విచ్ ఇస్ ఈస్ట్ ఫేసింగ్. ఎదురుగా మెయిన్ రోడ్కి ప్యారలల్ రోడ్ ఇది రోడ్. ఓకే, దట్స్ ఇట్. ఈ రోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో కనిపించే ఎండ్ ఏదైతే ఉందో అపార్ట్మెంట్ దగ్గర, అక్కడ నుంచి జస్ట్ ఈ అపార్ట్మెంట్ నెక్స్ట్ రోడ్డే ప్రగతి నగర్ మెయిన్ రోడ్. ఈ టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేసి JNTU KPHB JNTU క్యాంపస్ నుంచి ఎగ్జాక్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చాలా ఫీజిబుల్ రావడానికి కూడా. అది ఓకే, దట్స్ ఇట్.